వండుకొని తిని ఈ రోజున 2024లో నేను మంచి చేశాను, ఏ రకంగా ఏ కుటుంబానికి ఒక్క మంచి జరగలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ ఓకే కానివ్వండి ప్రమీల గారు, ఇప్పుడు నిన్న మీకు ఏమైనా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా మీకు ఓట్లు వాళ్ళ వైపు నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి టీడీపీ వైపు నుంచి అని? నిన్న ఏమన్నా అంటే ప్రధానమంత్రి అయితే నిజాయితీగా కూటమి కోసం నిలబడ్డారు, బట్ మొన్నటి వరకు కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి. మీ ఓటు వాళ్ళకి పడుతుంది కానీ వాళ్ళ ఓటు మీకు పడదేమో అని ఒక అప్రహెన్షన్ ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు 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 చాలా త్యాగాలు చేసి 21 చోట్ల నుంచున్నారు, అందులో కూడా మరీ ఇంకా త్యాగాలు చేసి 11 మంది వాళ్ళనే నుంచోబెట్టుకున్నారు. అంటే అచ్చంగా మీకున్నది 10 మందే. నిజంగా జనసేన నుంచి కంటెస్ట్ చేసేది 10 మంది అనుకోవాలి, మిగిలిన 11 మంది తెలుగుదేశమే అనుకోవాలి. ఇక్కడ టికెట్ రాని వాళ్ళు అటు వెళ్ళటం, అటు ఆయన చేత ఈయనకు ఫోన్ చేయించుకోవటం, ఇక్కడికి వాళ్ళని ఇక్కడికి పంపించటం, ఆయన మీ నాయకుడు వాళ్ళకి కండువా కప్పటం, టికెట్ ఇవ్వటం చూసాం కదా. ఇది మీ అసలు సిసలు నాయకులు చాలామంది రెబల్స్గా కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఓ పక్క అదే చోట ఆ మిగిలిన 10 చోట్ల టీడీపీ మళ్ళీ రెబల్స్ నుంచో పెట్టింది. ఇంత సఫకేషన్ మధ్య మీరు ఓవర్కమ్ చేయగలరంటారా పరిస్థితిని, ఎన్నికల వాతావరణాన్ని? సార్ ఖచ్చితంగా ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో ఆ రోజే ఫుల్ కాన్ఫిడెన్స్ గా మోడీ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. సార్ రాజకీయ నాయకులు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారినంత మాత్రాన వాళ్ళందరూ టీడీపీ నాయకులు అయిపోరు, జనసేన నుంచి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ వైసీపీ నాయకులు అయిపోతారా? అంటే ఇప్పుడు మా జనసేన తరపున వాళ్ళు నిలబడుతున్నట్ల వాళ్ళు అటు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వైసీపీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు. అంత మాత్రాన వాళ్ళు జనసేన నాయకులు ఎలా అవుతారు సార్? పార్టీలు మారడం ఎలక్షన్ ముందు ఇవన్నీ సర్వసాధారణం, కానీ జనసేన తరపున నిలబడిన ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ నుంచి వచ్చినట్లే జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ప్రతి ఒక్క ఓటు పడిద్ది. ఏదైతే 21 స్థానాల్లో నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారు, దానికి మాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎలక్షన్ చేయడానికి అక్కడ కమిటీలు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేకపోవడం, ఇలాంటివి చిన్న చిన్న రీజన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పటికి గంజాయి రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సర్వనాశనం, యువత అయితే నిలువున సర్వనాశనం అయ్యే పరిస్థితులు. ఎక్కడ చిన్న చిన్న స్కూల్స్ లో కూడా ఈ రోజున గంజాయి పరిస్థితులు, 25,000 కోట్ల టన్నుల ఇది హెరాయిన్ దొరికిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి దానికోసమే కేవలం 21 సీట్లతో పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ ఇవన్నీ అరికట్టడానికి మాత్రమే సార్. రైట్, సుజాత గారు మాట్లాడతారు ఒకసారి. అమ్మా గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది అనేది బీజేపీ వదిన గారిని అడగండి అమ్మా. పురంధరేశ్వర్ గారు బాగా చెప్తారమ్మా ఇన్ఫర్మేషన్, అక్కడికి వెళ్ళి అడగండి మీరు. అందుకే మీరు గంజాయి గురించి మాట్లాడుతున్నారు. ఆ బీజేపీ వాళ్ళు పురంధరేశ్వర్ గారిని వెళ్ళి అడగండి, అధ్యక్షురాలిని, గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతాం మేడం, జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. రాష్ట్రంలో అధికారంలో ఉండి గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతున్నారు. వెళ్ళి అడగండి. అధికారంలో ఉన్న వాళ్ళని అడుగుతారు, అధికారంలో ఎందుకు అరికట్టలేకపోయారు అధికారంలో ఉండి? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం మీరు పోలీస్ అధికారులు అప్పుడు మార్చరు ఎలక్షన్స్ కోసం, ఇప్పుడు పోలీస్ అధికారులు మారుస్తున్నారు. మీరు పోలీస్ అధికారులు బీజేపీ అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మారుస్తున్నారు. మీరు పోలీస్ అధికారుల్ని ఇప్పుడు చెప్తున్నారు. 2 సార్లు టీడీపీ పార్టీ చేసింది. చేశారు. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్లు ఇవ్వకుండా చదువుకొని నిరుద్యోగ యువత 2,40,000 ఉద్యోగాలు పార్టీ ఏమిచ్చింది? 30 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. వాలంటీర్లు కలుపుకొని ఉద్యోగాలు కలుపుకొని వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన చెప్పండి. అది కూడా లేదు కదా.
ఇప్పుడు టీడీపీ జనసేన కబ్జా చేసిన కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఎంత ఏడ్చిందో, టీడీపీ ఎంత అది కూడా ఏడ్చిందో అది కూడా ప్రజలకు తెలుసు. లేదా? 10 రోజులు ఆగండి. ఈ మొగాళ్ళ ఉమ్మేస్తారు, ఇది వస్తుంది. ఈ మొగాళ్ళ ఉమ్మేస్తారు 10 రోజులలో. ఈ రోజు 10 రోజులలో ప్రజలు మీ మీద ఉమ్మేస్తారు ఎలక్షన్లో. చూడండి ఈరోజు. ప్రజల్లో మీ నాయకుడు తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. అభివృద్ధి మీ క్యాండిడేట్లు అభ్యర్థులు తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. చూడండి 23 సార్లు ఉమ్మేశారు, మీకు సిగ్గు లేదు. 23 సార్లు ఉమ్మేశారు. మీకు గుర్తుందా? 23 సార్లు ఉమ్మేశారు. ఉమ్మేస్తారు తెలుస్తుంది. 23 సార్లు ఉమ్మేశారు. రాజేసి నెత్తి కట్టుకొని నాటకాలు 23 సార్లు ఉమ్మేశారు. ఓటు చేస్తారు. ప్రజలు చూస్తున్నారు. ఈసారి ఇలాంటి నాటకాలు ఓటు చేస్తారు. ప్రజలు చూస్తున్నారు. 3 సార్లు ఉమ్మేస్తారు, తీసుకోండి. అది కూడా చేత కాదు మీకు. ఒక మోసగాడిని, ఒక సైకోని, ఒక హంతకుని ప్రజలు కోరుకోరు. ప్రజలు కోరుకోరు. హంతకుని కోరుకోరు ప్రజలు. ప్రజలు హంతకుని కోరుకోవట్లేదు. ప్రజలు హంతకుని కోరుకోవట్లేదు, మోసగాడిని కోరుకోవట్లేదు. ఒకటి వాస్తవం. ప్రజలు అభివృద్ధి చేసేవాడిని కోరుకుంటారు. అభివృద్ధి చేసే ఒక ఘనత, అభివృద్ధి చేసే చరిత్ర చంద్రబాబు నాయుడుది. మీ చరిత్ర. రాష్ట్రాన్ని దోసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఏ రోజు గంజాయి రాష్ట్రంగా, గంజాయి రాష్ట్రంగా, దొంగల రాష్ట్రంగా, దోపిడీ రాష్ట్రంగా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటండి, ఒకటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు గాని ప్రజలకి చేసిన సర్వనాశనం సంక్షేమ పథకాలు అది. వీళ్ళు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసి సర్వనాశనం అది. ఆయన మాట్లాడితే మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి చేసేది సర్వనాశనం, సంక్షేమం కాదు. మాట్లాడియండి, మాట్లాడియండి, మీతోనే మాట్లాడు. ఆయన వాయిస్ డామినేట్ చేయడానికి నేను ఇక్కడ లేను. పాయింట్ చెప్తాను నేను. ఆయనకి పాయింట్ లేక అరవడానికే వచ్చినట్టున్నాడు ఆయన. అవాస్తవాలు చెప్పడానికి ఏముంది? ప్రజల పక్షాన మాట్లాడతాం కూడా వాయిస్ చేసి మాట్లాడతాం, హై వాయిస్ లో మాట్లాడతాం. ప్రజలు చస్తున్నారు అక్కడ, చూస్తున్నాం మేము అక్కడ. మాట్లాడి చేసిన అరాచకాల వల్ల మాట్లాడియండి, మాట్లాడియండి. ఆయన వర్షనే చెప్తాడా? నేను తప్పుల తడకలు చెప్పొద్దు. మాట్లాడడం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేయండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్టీసీ వాలంటీర్లు కలుపుకొని చెప్తారు. మాట్లాడివ్వండి, ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి సుజాత గారు. ఒకటండి, వైఎస్ఆర్సీపీకి వీళ్ళు వాయిస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల్లో చాలా బాగుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెంట్రల్లో జరిగినటువంటి సర్వేలన్నీ కూడా మాకే ఎడ్జిస్తున్నాయి. వీళ్ళు